సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. కార్తీక దామోదరాయ నమః. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో విశేషంగా శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రతి సంవత్సరం నిర్విఘ్నంగా, ఇది అప్పుడే మొదలుపెట్టి 4వ సంవత్సరము దిగ్విజయంగా ఎంతో వైభవపేతంగా భక్తుల సహాయ సహకారాలతో ఎంతో దిగ్విజయంగా పూర్తవుతున్నది. రోజు కార్తీక మాస బహుళ అష్టమి, కాలభైరవాష్టమి మహాపర్వదినంతో చక్కగా 11 మంది వేద పండితులచే ఉదయం నుంచి కూడా విశేషంగా అర్చన పూజలు జరుగుతూ ఉన్నాయి. ఉదయము గణపతి పూజతో మొదలైనది, అలాగే శరీర శుద్ధరుక మహాన్యాసము, అలాగే మహాన్యాసపూర్వక ఏకాదశవ రుద్రాభిషేకము, అలాగే సాయంకాలం భక్తులు సహకారంతో చక్కగా వేద పండితులు వేద ఘోషతో రుద్ర క్రమార్చన చేస్తూ ఉన్నాం. అలాగే అమ్మవారి ప్రీతిగా లలితా సహస్రనామాలతో కుంకుమార్చన, అలాగే కైలాస యంత్ర ప్రస్తారైన మహాజ్యోతిర్లింగార్చన కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది. ఇవన్నీ కూడా స్వామి యొక్క విశేషమైన కృపాకటాక్ష వీక్షణాలతో ప్రతి ఒక్క భక్తుడు కూడా ఇది నా కార్యక్రమం అనుకుని అందరూ పాల్గొని విశేషంగా జరిపిస్తూ ఉన్నారు. ఎంతో వ్యయప్రయాసంతో కూడినటువంటి లక్ష బిల్లవార్చన ప్రతి మాసం ఖచ్చితంగా నకార్తీక సమో మాస నశంకర సమో దేవ అన్నట్టుగా కార్తీక మాసం మించిన మాసము లేదు, శంకరులు మించిన దేవుడు లేనట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కార్తీక మాసంలో ఒక్కసారైనా శివాలయానికి వెళ్ళడం, అభిషేకం చేసుకోవడం ప్రథమ కర్తవ్యం. అలాగే కార్తీక మాసంలో దీపము, అలాగే కార్తీక మాసంలో ధ్యానము, అభిషేకము ఇవన్నీ కూడా విశేషంగా ఫలితాలు వస్తూ ఉంటాయి. మనం అనాదిగా ఆచరిస్తూ ఉన్నాం. అలాగే ఈ రాజభవన్ గ్రామంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం యందు ప్రతిష్ఠింపబడినటువంటి ఉమారామలింగేశ్వర స్వామి వారికి ప్రతిష్ఠించ దగ్గర నుంచి కూడా విశేషంగా భక్తులు ప్రతి సోమవారం, అలాగే శనివారం వెంకటేశ్వర స్వామి, సోమవారం శివాలయం ఉన్నట్టుగా చక్కగా ఒకే చోట, అంటే మనకి చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి భూలోకంలో. మనం అన్నవరం క్షేత్రంలో చూస్తాం హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక రమాసగిరి సత్యనారాయణ స్వామి వారి, అంటే హరిహర స్వరూపంగా ఉన్నటువంటి వారు ఆయన. అలాగే రాజభవన్ గ్రామంలో కూడా ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి, ఉమా రామలింగేశ్వర స్వామి వారు పక్క పక్కనే ఉండి పూజాతికలు అందుకుంటూ ఉన్నారు. ఈ కార్తీక మాసంలో విశేషంగా ప్రతి కార్తీక మాసం కూడా చేస్తూ ఉన్నాము, దిగ్విజయంగా జరపబడుతూ ఉన్నది. అలాగే మొట్టమొదటిగా ఈ కార్యక్రమానికి శంకుస్థాపకులు మన గుడి ధర్మకర్తలు అడ్డూరి వీర వెంకట సత్యనారాయణ గారు, అలాగే వాళ్ళ ధర్మపత్ని సీతాదేవి గారి యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాలు దిగ్విజయంగా నడిపిస్తూ ఉన్నాయి. అలాగే ఆయన ధర్మకర్తలు విశేషంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అలాగే ప్రతి శనివారం కూడా ఒక 1000 మందికి భోజనం ఏర్పాటంటే చాలా గొప్పదైన విషయం. ఇది నాకు తెలిసి 100 మందితో కార్యక్రమం భోజనం పెట్టడం మొదలైంది. ఇప్పుడు ఈ రోజు నాకు 1000 మందికి భోజనం పెడుతున్నారంటే అది స్వామి విశేషమైన అనుగ్రహం మనందరి మీద ఉంది. అలాగే ఆలయ కమిటీ సభ్యులు కూడా విశేషంగా దీనికి చాలా కృషి చేస్తూ ఉన్నారు. ఆ కమిటీ సభ్యులకి, ధర్మకర్తలకి ప్రతి ఒక్కరికి కూడా స్వామి విశేషంగా అనుగ్రహం ఇవ్వాలి. అలాగే మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కడు కూడా ఖచ్చితంగా శివాభిషేకం, శివారాధన చేసి తీయాలి. శివ అంటే శుభం, శివ అంటే మంగళం, శివ అంటే జయం, శివ అంటే భద్రం, శివ అంటే ఇంక ప్రతిదీ మీకు ఏం కావాలన్నా శివుడు ఖచ్చితంగా ఇచ్చేస్తాడు. ఎందుకంటే ఆయన పక్కనే కుబేరుడు ఉంటాడు, పక్కనే లక్ష్మీదేవి ఉంటుంది. ఆయనకి ఇవ్వలేనిదంటూ అన్ని ఇస్తాడు. కాబట్టి ఏమో ఇస్తాడని కాకుండా భగవంతుడు మనకి చాలా ఇచ్చాడని భావించేత పూజ చేసుకోండి. అంటే కామ్యం అనేది మానవుడికి చాలా వరకు ఎక్కువ ఉంటాయి. ప్రతి ఒక్క కోరిక తీరాలి. కేవలం కోరిక తీరడానికి మాత్రమే పూజ చేయకూడదు. కోరిక చాలా వరకు తీర్చేశాడు భగవంతుడు. చాలా వరకు మనకి చాలా ఎన్నో ఇచ్చాడు. కొన్ని కోట్ల అవయవాలు విలువైనటువంటి అవయవాలు, శరీర అవయవాలు మనకి ఇచ్చాడు. కాబట్టి భగవంతుడికి ఇచ్చినంతో సంతృప్తి పడడం నేర్చుకోవాలి. అలాగే భగవంతుడు ఇన్ని ఇచ్చినందుకు ప్రతిరోజు కూడా కృతజ్ఞత పూర్వకంగా చేసేదే పూజ. కాబట్టి అటువంటి కృతజ్ఞత మన అందరికీ భగవంతుడు ఈ రూపంగా ఇచ్చాడని భావన చేసుకుంటూ వీళ్ళందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధగా ఉదయం నుంచి ఉపవాసం ఉండి చాలా దీక్షగా చేస్తున్నారు. మేము కూడా ఎంతో దూరం నుంచి వచ్చి ఇక్కడ ఖచ్చితంగా మన సనాతన ధర్మాన్ని మనం నిలబెట్టాలి అనే ఉద్దేశం చేత మా పండితులందరూ కూడా ఇటువంటి గిరీశాగనమ అనే అష్టోత్తరంలో నామం ఉందని, అంటే ఆయన గిరిప్రియుడు. ఎక్కడ కొండ ప్రాంతాల్లో ఉంటుందో అక్కడ పరమశివుడు ప్రతిష్ఠయి కూర్చుంటాడు. చాలా ఇష్టం గిరీశాగనమ, గిరిప్రియాగనమ అంటే నామాలు ఉంటాయి. కాబట్టి అటువంటి గిరిక్షేత్రంలో మేము వచ్చి మాకు భగవంతుడు ఇచ్చేటటువంటి అవకాశాన్ని భగవంతుడికే వినియోగపడేలా మేము చూసుకుంటూ ఉన్నాం. మన సనాతన ధర్మాన్ని ఇంకా బాగా ఉండాలి, మన హైందవ ధర్మాన్ని బాగా ఉండాలని చెప్పి మేమందరం కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటాం. ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు రాజభూమి గ్రామ ప్రజలు మరెన్నో చేయగల మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ధర్మకర్తలకి, కమిటీ సభ్యులకి, భక్తులకి అందరికీ కూడా
విశేషంగా ఆ పరమేశ్వరుడు కృపా కటాక్ష వీక్షణలు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ హరి ఓం తత్సత్.